రైట్. కొన్నిసార్లు సీరియస్ ఇష్యూనే, ఏకంగా విష్ణు మెడలో తాళి కట్టింది అని చెప్పి విష్ణు చెప్తున్నాడు. అఘోరిమాత గారు మీరు ట్రావెలింగ్లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి మీరు కార్ హోల్డ్ చేసి మాట్లాడితే కొంత క్లారిటీగా ఉంటుంది. సిగ్నల్ మిస్ అవుతోంది. హలో, సిగ్నల్ మిస్ అవుతోంది. రైట్ రైట్ ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న లైవ్ లో ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడతాను నేను. వాళ్ళ అమ్మ నాన్న ఆర్టీవీ లైవ్ లోకి వచ్చారు. అమ్మ నా వాయిస్ వినబడుతుందా మీకు? వర్షం మీరు ఒకసారి హోల్లో ఉండండి. అమ్మ నాన్న లైవ్ లోకి వచ్చారు, ఆర్టీవీ లైవ్ లో జాయిన్ అయ్యారు ఇద్దరు కూడా. అమ్మ నా వాయిస్ వినబడుతుందా మీకు? పేరెంట్స్ జాయిన్ అయ్యారు లైవ్ లో. మీ తల్లిదండ్రులు జాయిన్ కనబడుతున్నారా మీకు స్క్రీన్ లో? రైట్, మీరు మాట్లాడండి ఒకసారి. మీ అమ్మ నా లైవ్ లోకి వచ్చారు. అమ్మ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వర్షం లైన్ లో ఉంది, మీరు అడగాలనుకుంటున్నారా? వినపడుతుంది సార్, వినపడుతుంది సార్. చెప్తామండి. వర్షిని నువ్వు వచ్చేసే. వర్షిని మీ నాన్న ఏడుతున్నాడు, గుండె ఇది అయిపోయేది అక్కడున్నాడు. నాకు కూడా బాగా అట్లా 4 రోజుల మటు మాకు అన్నం లేదు, నువ్వు వెళ్ళిపోయావని. నువ్వు వచ్చేసే వర్షిని, మనకు ఆ పూజలు పురస్కారాలు వద్దు. వర్షిని మీ పేరెంట్స్ ఇద్దరు ఏడుస్తున్నారు, ఒకసారి చూడండి. మీ వాయిస్ నాకు క్లారిటీ లేదు, వాళ్ళ ఫోటో ఏం కనిపించట్లేదండి, మాకు వీడియో ఏం రాలేదు. క్లారిటీ లేదంటుంది. మీకు కొన్ని సెకండ్స్ లో వస్తుంది ఆ ఫోటో. ఒకసారి మీ పేరెంట్స్ మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు, ఒకసారి వాళ్ళ మాట వినండి మీరు. ఓకే, మాట్లాడమని చెప్పండి. వాయిస్ వినిపించట్లేదు, అందుకే చాలా అంటే చాలా స్లో ఉంది. రైట్, వాయిస్ వినిపిస్తుంది మీకు? వాయిస్ ఇలా కాకుండా వాడిని ఫోన్ చేస్తే ఇంకా మంచిగా మాట్లాడతా కదా. మాట్లాడుతున్నారు, వర్షిని మాట్లాడుతున్నారు, వినండి ఒకసారి. వర్షిని నువ్వు వచ్చేసాయి, ఆమెతో వద్దు, ఇంటికి వచ్చేసాయి వర్షిని. అమ్మ లేదమ్మా, నేను రాను ఇంకా. అమ్మ నేను ఇంకా ఇంటికి రాను. వర్షిని అమ్మ చెప్పమ్మా. వర్షిని అమ్మా, వర్షిని హలో అమ్మా, వినిపిస్తుందా? హలో అమ్మా, వినిపిస్తుందా? వర్షిని వినిపిస్తుందా అమ్మా? నేను హలో హలో అంటున్నాను, వినిపిస్తుందా? మా అఘోరిమాత ఒకసారి మీరు సైడ్ ఎక్కడైనా బండి ఆపండి, ఆ కార్ ఆపండి ఒకసారి. సిగ్నల్ మిస్ అవుతోంది, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు. అమ్మా వినిపిస్తుందా? అమ్మా మీకు వినిపిస్తోందా? వర్షిని మాట్లాడుతోంది, మీరు ఒకసారి మాట్లాడండి, మీకు ఆడియో వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. మీరు మాట్లాడండి, వర్షినితో మాట్లాడండి. రాజేష్ ఒకసారి మీరు ఫోన్ తీసుకోండి. రాజేష్ ఫోన్ తీసుకోండి. వర్షిని మీ పేరెంట్స్ లైన్ లోకి వచ్చారు, ఒక్కసారి మీరు సిగ్నల్ ఉన్న చోట కాస్త మీరు హోల్డ్ లో ఉండండి. మీరు కార్ డ్రైవింగ్ లో ఉన్నారు కదా, మీరు ఇంటరప్ట్ అవుతుంది. ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి, ఒక దగ్గర ఆగండి, మీ పేరెంట్స్ తో మాట్లాడదాం ఒకసారి. మీ నాన్న నీ ఫోటో చేతిలో పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఆయన చేతిలో ఫోటో కనబడుతోంది మీ నాన్నది. బండరాయితో తలబారుకుంటున్నాడు ఆయన. ఎంత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు చూడండి. రైట్ అమ్మా, కాసేపట్లో వర్షిని లైన్ లోకి వస్తుంది. హలో వర్షిని ఒక్కసారి మీ పేరెంట్స్ ని చూడండి. హలో వర్షిని నువ్వు వచ్చేసాయి. వర్షిని మీ నాన్న చచ్చిపోతాను అంటున్నాడు, నాకు కూడా బాగాట్లేదు. నేను అసలు 4 రోజులు నువ్వు వెళ్ళి కానీ మేము అన్నం వండుకోవట్లేదు, తిరగటమే సరిపోయింది. వచ్చేసాయి వర్షిని. మమ్మీ నేను రాను మమ్మీ, మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి, మాట్లాడతాను. హలో మమ్మీ వినిపిస్తుందా? నువ్వు రాకపోతే ఎట్టాగమ్మా, వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో అటెండ్ అయ్యి నువ్వు చెప్పాల్సిన చెప్పుకుని వెళ్ళిగా రానంటే ఎట్లా? కాదు, నేను వచ్చి 3 days 4 days అవుతుంది. నేను ఎప్పుడో శనివారం వచ్చాను, మరి ఇప్పుడు దాకా ఈ 2 రోజులు మీరు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? ఇదిగా ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు చేయలేదు? మీరు నాకు మాట్లాడాలని చెప్పి అనిపించలేదా మీకు? నేను ట్రై చేద్దాం, కలవలా, ఇప్పుడు కలిసింది. ఫోన్ కలవలేదు, ఇప్పుడు కలిసింది. కాదు, మీడియా వాళ్ళు అందరు చేస్తున్నారు, వాళ్ళకి కలుస్తుంది, మీకెందుకు కలవట్లేదు? హలో నువ్వు ముందలా ఇక్కడికి రా, మనం గుడికి వెళ్ళాలిరా.
మమ్మీ నేను రాను మమ్మీ. కృష్ణమాయ టెంపుల్ లో మీరు ఎక్కడికి అపార్ట్మెంట్. మీరు నన్ను ఇంట్లో కూర్చోబెట్టి వేసిన మందులు ఈ తాపిచ్చిన అవి మజ్జిగలు పాలు ఏవో కలిపి ఇచ్చారు కదా, మీరు మందు పెట్టింది అది ఇది అని చెప్పని మీరు తాగాను కదా. ఇంకేంటంటే నిరూపించుకోవడానికి నేను నేను రాను, నేను అమ్మతోనే ఉంటాను, నేను రాను. నేను అనారోగ్య మనిషిని కదమ్మా, నేను అనారోగ్య మనిషి, నాకు బాగా తెలుసుగా. నువ్వు అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళింది కాదు డాడీ, డాడీ కదమ్మా. మీడియాలో చెప్పారు కదా డాడీ, నేనేం చెయ్యకపోయినా కానీ చేసినట్టు చెప్పారు కదా. అప్పుడు ఏమైంది డాడీ? అప్పుడు నీకు ఈ కూతురు గుర్తు రాలేదా? కూతురు బజార్లో పడితే అని చెప్పి నీకు గుర్తు రాలేదా? అంత ఘోరంగా చెప్పారు కదా మరి మీడియాలో. చేసినవి చేయనవి అన్ని చెప్పారు కదా, క్రియేట్ చేసి చెప్పారు కదా. మరి అప్పుడు నీ కూతురు పరువు ఏమైంది? బజార్లో పడుతుందా? కొద్దిగా నువ్వురా, నేను బీటెక్ పూర్తి చేపించేసి నీకు మంచిగా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందని అవసరం ఫార్మ్ పంపిస్తాను నేను. కాదు, మీరు తప్పుగా మాట్లాడితే ఏదో ఒక పేరుతో సంబోధించి మాట్లాడండి, కానీ అలాగా మీరు మాట్లాడొద్దు. ఇది మీడియా, అర్థమైందా? నాకు సెంటు నీకు తెలుసుగా, నాకు సెంటు భూమి లేదా, నాకు గజం భూమి లేదా, ఆమె పోషిస్తుంది మనల్ని. సరే ఉంటే గజం భూమి లేదా, మనకు 16 స్థలం ఉంది, ఎకరం మెట్ట భూమి ఉంది, తెలిసిన విషయమేగా. అన్నయ్య రాబడి చేసి మళ్ళీ గ్యాస్ స్టవ్ రిపేర్ చేసి అన్నయ్య పోషిస్తున్నాడు. నేను ఒకటే చెప్తాను, నేను మంచిగా సాధన నేర్చుకోవాలి, సనాతన ధర్మం వైపు వచ్చేసాను, నేను అగురమ్మతోనే ఉంటాను, నేను ఇప్పుడు ఎక్కడికి రాను మీ దగ్గరికి. సాధన ఆమెకేమవుతాం సాధన, ఆడపిల్లలు ట్రాప్ చేస్తే సాగన సాధన ఆమెకి, ఆడపిల్లలు ట్రాప్ చేస్తే సాధన ఆమెకి, ఆడపిల్లలు ట్రాప్ చేస్తే సాధన. అల్లు శ్రీనివాస లేడీ ఆగారు. నాకు నువ్వు కావాలి, లేకపోతే నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలమ్మా. చెప్తాను ఏమైద్ది నా అన్నదలో వర్షిని నువ్వు రామ్మా, ఆమెకి పోను, అగారమ్మకి పోను. అగారమ్మ నువ్వు మా అమ్మాయిని ఉంచుకోవద్దు, అగారమ్మ నువ్వు మా అమ్మాయిని ఉంచుకోవద్దు, నీకు ఉంచుకోవడానికి ఎటువంటి రైట్స్ లేవు. ఆమె ఏం చేస్తుంది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఏం చేసుకుందో చేసుకునేది తీసుకొచ్చి అప్పు చెప్పేసాయమ్మ. నీ మీద నేరం లేకోకుండా, నీ మీద నింద లేకోకుండా నా పిల్లని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ కి అప్పు చెప్పు, మా పిల్లని చూసుకుంటాం. నువ్వు మాకు ఎటువంటి సహాయం ఇవ్వద్దు, ఎటువంటి జీవితం ఇవ్వద్దు, నీ నుంచి ఎటువంటి రూపాయి ఇవ్వద్దు, నా పిల్లని నాకు వదిలేసే. నీకు మళ్ళీ అగారమ్మ మళ్ళీ నీకు రెండోసారి చదువుతున్నాను, నీకు మేము ఆ పిల్ల లేకపోతే మేము. అగోరియమ్మ ఆ తల్లి బిడ్డలు మాట్లాడుతున్నారు, ఆ తల్లి ఆ కూతుర్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. దయచేసి మీరు కారు ఒకసారి పక్క కాపండి, సిగ్నల్ ఉన్న చోటికి రండి. కొంత ఆ వీడియో మొత్తం కట్ అవుతోంది, మీ వాయిస్ కరెక్ట్ గా లేదు. ఆ తల్లి కూతురు మాట్లాడుతున్నారు. వర్షిని ఎలా ఉండేది? వర్షిని ఈ రకంగా అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటి తల్లి? వర్షిని బాగానే ఉండేదండి. ఆమె పూజ మాయ మాటలు చెప్పి వశీకరణ చేసిందండి, మరుగు మందు పెట్టిందండి పిల్లకి. రైట్. సో ఇప్పుడు వర్షిని వదులుకోవడానికి వర్షిని వెళ్ళిపోయినా కూడా ఏం కాదు, ఏం పర్వాలేదని అఘోరి అమ్మ చెప్తున్నారు. కానీ వర్షిని నేను రాను అని పట్టుబడుతోంది. రాను అని పట్టుబడితే ఇన్నాళ్ళు పెంచి చేసిన వచ్చిద్దా ఎక్కడ పోలీస్ స్టేషన్ తీసుకురామానండి. నువ్వే అన్నావు కదా మమ్మీ పోలీస్ స్టేషన్ దగ్గర పిల్లల్ని కట్టడం గానీ వాళ్ళ రాతల్ని కనలేము అని. అది నిజం. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకమ్మా. నీకు మందు పెట్టింది, నువ్వు మందులో ఉన్నావు, నువ్వు వచ్చేసాయి ఇక్కడ. వర్షిని హలో, వర్షిని హలో చెప్పండి. వర్షిని హర్ష గారు చెప్పండి. వర్షిని నువ్వు
మంగళగిరి పోలీస్ స్టేషన్కి రా.